హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది. ఇక వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే తెలిపింది. ఇక ఈ పెన్షన్దారులందరినీ కూడా కట్ చేస్తామని, ఇక నిజమైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పెన్షన్లకు సంబంధించి అర్హులని, వారందరికీ కూడా 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నామని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకునే సమయంలో వేలిముద్ర సమస్యల వల్ల పెద్దలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వృద్ధాపం వల్ల వేలిముద్రలు స్పష్టంగా రాకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల కొంతమంది లబ్ధిదారులు పెన్షన్ పొందడానికి ఇబ్బంది పడేవారు. ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. అదే కాకుండా ఈ పెన్షన్దారులందరినీ కూడా రద్దు చేస్తూ వీరికి మాత్రమే పెన్షన్లకు సంబంధించి నిధులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని, ఇక వీరందరినీ కూడా రద్దు చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ కొత్త స్కానర్లు మరింత సెన్సిటివ్గా పనిచేసేలా రూపొందించబడ్డాయి. వేలిముద్రలు మసకబారిన, స్పష్టంగా లేనప్పటికీ గుర్తించే విధంగా ఈ స్కానర్లు పెన్షన్ పంపిణీ వ్యవస్థలో తొందరగా పనిచేసేందుకు సహాయపడతాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఉడయ్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయించిందని అధికారులు తెలిపారు. కొత్త స్కానర్ల వల్ల వేలిముద్రల సమస్య ఇక పూర్తిగా పరిష్కారం అవుతుందని, దీంతో పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పెన్షన్ల పంపిణీకి కొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. అవి కూడా మీకు తెలియజేస్తాను. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారు పెన్షన్ డబ్బులు. ఈ కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను సచివాలయంకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. ఉడయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన కొత్త పరికరాలతో వేలిముద్ర సమస్య తొలగిపోతుంది. ఈ మార్పులతో పెన్షన్దారులు ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వేగంగా తమ పెన్షన్ అందుకోవచ్చనైతే అధికారులు తెలపడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెన్షన్దారులకు ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల వేలిముద్రల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని నమ్మకంగా ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే పెన్షన్లు తీసుకోవడం మరింత సులభాంతరం కానుంది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు తమ ఇంటి వద్దే సులభంగా అందుకునే అవకాశం కలుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి ఆ సమస్యలు లేకుండా తలెత్తడానికే ఈ ఉడయ్ సాఫ్ట్వేర్ ద్వారా స్కానర్లతో ఎటువంటి వేలిముద్రలు అనేది కూడా కనపడకపోయినా నేరుగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి వెంటనే కూడా పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక వేలిముద్ర సమస్యల వల్ల పెద్దలు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అనేది కూడా రానట్లయితే ఆ పెన్షన్ తీసుకోవడానికి కూడా చాలా సమయం అనేది కూడా పడుతుంది. దానివలన
ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధాపం, అదేవిధంగా పెద్దలు, వృద్ధాపులు వీళ్ళు వేలిముద్రలు స్పష్టంగా రాకపోవడం వల్ల సర్వర్ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ప్రతి నెల. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు అనేది కూడా రూపొందించారు. కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు కూడా ప్రతి సచివాలయానికి, గ్రామ వార్డు సచివాలయాలకి పంపిణీ చేశారు. 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి వెంటనే కూడా ఎటువంటి సర్వర్లు కావచ్చు లేదా ఫింగర్ ప్రింట్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా తలెత్తనివ్వకుండా వెంటనే కూడా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వేగవంతం చేయాలని, ఎక్కడ కూడా పెన్షన్లకు సంబంధించి నిర్లక్ష్యం వహించకూడదని, ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఫింగర్ ప్రింట్ రాలేదనో లేదా ఇక ఏ ఇతర సమస్యలు అనేది కూడా తలెత్తనివ్వకుండా ఈ స్కానర్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉడయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది కూడా చేయించుకొని ఆ యాప్ ద్వారా పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అన్ని సచివాలయ కేంద్రాల్లో కూడా ఈ స్కానర్లు అందుబాటులో ఉన్నాయి. 1వ తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు తలెత్తనివ్వకుండా వెంటనే కూడా ఫింగర్ ప్రింట్ వేస్తానట్లే ఒకవేళ మసకబారినా లేదా కనపడకపోయినా కూడా అది ఇమీడియట్లీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వెంటనే కూడా అప్డేట్ చేసి ఆ స్కానర్ల ద్వారా డబ్బులు అనేది కూడా వృద్ధులకు, పెద్దలకు, ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, పెద్దలు వాళ్ళకి ముఖ్యంగా స్కానర్ అనేది కూడా మనకు ఫింగర్ ప్రింట్ వేసిన వెంటనే డబ్బులు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. మామూలుగా మనం చూసినట్లయితే చాలా ఇబ్బందులు అయితే ప్రతి నెల కూడా ఎదుర్కొంటున్నారు పెన్షన్దారులు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ పడకపోయినా లేదా సర్వర్ ఇష్యూ వచ్చినా కూడా వారిని అక్కడే కూర్చొని ఇతరులకు పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఒకేసారి ఈ డబ్బులు అనేది కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తనివ్వకుండా ఈ స్కానర్ల ద్వారా వేగవంతం అనేది కూడా పెన్షన్లకు సంబంధించి పంపిణీ వేగవంతం అనేది కూడా చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లతో పెన్షన్ పంపిణీ సులభంగా ఉంటుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. ఉన్న పెన్షన్లనే ఇప్పటికీ 14,000 పెన్షన్లు అనేది కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే సర్వే అనేది కూడా ప్రారంభించారు. 14 పాయింట్లతో కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి నిజమైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలానే పెన్షన్ అనేది కూడా పంపిణీ చేస్తున్నారు. క్రిందటి ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని పెన్షన్దారులను, అర్హత లేని పెన్షన్దారులు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు ఈ ప్రభుత్వం గుర్తించి 14,000 పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్రం ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఇక మిగిలిన వారందరికీ కూడా నిజమైన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క ఎలిజిబిలిటీని బట్టి 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అనేది కూడా వారికి ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తానని చెప్పింది, కానీ ఇక సరైన అప్డేట్ అనేది కూడా లేదు. ఇప్పటికి మాత్రం ప్రజెంటు ఇప్పుడు తెలిపిన అప్డేట్ వచ్చిన విషయం ఏమంటే ఎవరు కూడా పెన్షన్లు సమస్యల వల్ల ఇబ్బంది పడకుండా స్కానర్ అనేది కూడా పెన్షన్లు పంపిణీ సులభం అవుతుందనే నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లు అనేది కూడా పంపిణీ చేశారు. ఇక ఈ ఫింగర్ ప్రింట్ వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తనివ్వకుండా పెన్షన్ అనేది కూడా తీసుకున్న వెంటనే కూడా వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఎవరైనా సరే మసకబారినా కూడా ఫింగర్ ప్రింట్ ఆటోమేటిక్గా ఫింగర్ వేస్తానట్లే తంబ్ అనేది కూడా మనము స్కానర్లో పెట్టిన వెంటనే కూడా తీసుకొని అప్డేట్ అనేది కూడా చేసేస్తుంది. దానికి సంబంధించి కూడా కొత్త స్కానర్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి పంపించింది. ఈ సర్వర్ సమస్యలు, వేలిముద్రలు సరిగ్గా స్కాన్ కాకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో వృద్ధులు బాధపడుతున్నారు. ఈ సమస్యలను ఎక్కువగా అయితే వీరే దీర్ఘకాలిక వ్యాధులతో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా ఈ సమస్యను అనేది కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం 1,34,450 కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. 1,34,450 కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను 1వ తారీఖు నుంచి
అన్ని సచివాలయాల్లో కూడా పెన్షన్ ఇచ్చేటప్పుడు నేరుగా అర్హత కలిగి పెన్షన్ తీసుకునే వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ల ద్వారా డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక మన వీడియోనైతే చాలామంది చివరి దాకా చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే మనం ఆశిస్తున్నాము. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.